రోడ్డు సమస్య ఉంది బాగానే. ఏ నాయకుడు వచ్చి ఏం అడగట్లా. మరి అర్జీ పెట్టుకున్నారా? అర్జీలు అవి మరి పెట్టుకోవట్లే ఏమి లేదు. మరి ఎవరు ఇప్పుడు సర్పంచ్ గానీ సర్పంచ్ గారికి జీతమే రావట్లేదు ఇంతవరకు. ఇంకా ఆయన ఏం చేయగలుగుతారు పాపం. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఆయనకే రావట్లే. ఫ్లైట్లు పోయినా కానీ ప్రతి ఇంటికి వాలంటీర్లు వస్తారు కదా, వస్తున్నారు. మరి వాళ్ళకి సమస్యలు చెప్తే వాళ్ళు ఎందుకు? సమస్యలు ఏముంది, వాళ్ళు ఎలాంటి ఏం చేయలేరు కండి. మామూలుగా పింఛన్ ఎత్తున్నారు, పోతున్నారు. ఇక అయ్యి మరి ఇంకేం కావాలనుకుంటున్నారు? మంచినీళ్ళు కొరత ఉంది బాగా. మంచినీళ్ళు, వాటర్ ఇవన్నీ కొరత బాగుంది. రేట్లో బోర్లు కూడా చెడిపోతున్నాయి. మాకు నీళ్ళు బాగా ఇబ్బంది అవుతుంది. వాటర్ రావట్లేదు సరిగ్గా. అది మరి ఏంటి ఆడవాళ్ళు మరి నీరుకి తెచ్చుకోవాలని చాలా ఇబ్బంది పడుతుంది. పంపులు ఉన్నాయి. పంపులు ఎలాంటి పంపులు కాడ కొట్టుకొచ్చుకోవటం రిపేర్లు మళ్ళీ ఉన్నా సరే రావట్లా ముందు సర్జింగ్. అది అంతకుముందు బాగానే ఉంది. కొద్దిగా అంతకుముందు బాగానే ఉంది. అయితే మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే మీకు మళ్ళీ టీడీపీ వేస్తే మంచిది అనిపిస్తుంది. అది జనసేన నుంచి ఎవరిని వస్తే కనుక వాళ్ళకి ఓటు వేయడానికి రెడీ ఉన్నారు. పడుచుకో బాగా మళ్ళీ ఇది ఒక రాళ్ళు వేస్తున్నారు. రాళ్ళు వేసినప్పుడు ఎవరి చేలో వాళ్ళు కాకుండా ఏడబెడతారు రాళ్ళు వేసి వెళ్తున్నారు. ఆ రాళ్ళు సంగతి ఏంటంటే ఇద్దరు రైతులను పిలవాలి, ఊళ్ళో గ్రామసభ పెట్టాలి, ఒక నోటీసులు ఇవ్వాలి. ఆ నోటీసులు ఇచ్చి గ్రామసభ చెప్పి రైతులు సంప్రదించి రాళ్ళు గబగబ రాళ్ళు వేయటం, మడిసి లేని కాడ ఎవరో షాళ్ళు వేసి వెళ్ళిపోవటం. అది ఎవరంటే మేము వాళ్ళు కొట్టుకోవాలా? అంటే అధికారులు చెప్పట్లా, మాకు చెప్పట్లా. రైతులు రాని మీరు అంటలా, ఒకసారి కూర్చొని రాసుకున్నారు. మరి చేసేది ఏముందండి? పొలాలు నెంబర్లు వేసుకున్నారు, రాసుకున్నారు. మేము చేసేది ఏమని చెప్పండి. ఇంకా ఒక రోడ్డు ఉంది, ఏమన్నా వేస్తున్నా రోడ్డు గ్రామ సర్పంచ్ ఏముందండి? టీడీపీ సర్పంచ్ ఆయన 10,000 గ్రామ ప్రతినిధులకే 10,000 బిళ్ళలేదా? ఇంక వాళ్ళు మటుకు ఏం చేస్తారండి? ఇప్పుడు ఈ పాలన ఎవరిదైనా వాటేనండి. నువ్వే నేనే కాదు, ఒక శుభ్రం పాలన లేదండి. రైతుకి పత్తి వేసాం, గిట్టుబాటు ధర ఉందండి. 400 పెట్టి కూలీలతో చేపించామండి. కనీసం కానీ మమ్మల్ని ఇన్సూరెన్స్ వస్తారండి, ఏదో ఇస్తాడండి. ఇన్సూరెన్స్ ఏముండదండి చెప్పండి. 10,000 ఎంతలో రైతు కానీ 10,000 11,000 ఇస్తానండి ఇన్సూరెన్స్. ఎంత 4 ఎకరాలు అయినాయి, ఒకరి పేర 5 ఎకరాలు అయినాయి, అంతే ఇస్తాడండి. ఇంకా అది జరిగిన విషయం. వ్యవసాయపరంగా ఇంకా మీ ఊళ్ళో రోడ్డు సమస్యలు అసలు రోడ్లు ఏందండి, ఏమీ లేదండి. ఒక బాధ్యతగా పట్టించుకునేవాడు కూడా లేడు. ప్రెసిడెంట్ ఏముందో, ప్రెసిడెంట్ నాదేముందని. ఈ ప్రభుత్వం అంటే అనేది ఆ రోజుల్లో అప్పుడు మనం ఉన్నాం, మన మాట్లాడడానికి అవకాశం ఉందండి. ఇక ఈ ప్రభుత్వం మనం ఎవరు మాట్లాడే అవకాశం లేదు. మన మాట పట్టించుకునేవాడే లేడు ఇక, అంతే. ఇక మనం కూడా మనకెందుకు పట్టించుకున్న కానీ టీడీపీ మనం కొంచెం చేయగలుగుతాము, మాట్లాడగలుగుతాము. నువ్వెందుకు చేయవా అంటాం, పట్టుకుంటాం. మన మాటే స్పందనే లేనప్పుడు మన ఎవరితో మాట ఎవరింటో వాళ్ళు కూర్చోటం. మేము కూడా జరిగిన విషయం. రోడ్డు కూడా లేదండి, చూశారుగా మీరు. ఇప్పుడు టీడీపీ జనసేన కూడా పొత్తు పెట్టుకుని వస్తున్నారు. అది మనకి మీరు మన మాట్లాడినా దౌర్జన్యం ఉండదండి. అది ఒక్కొక్క దానికి ఒక ఆదోళన ఉండదండి. వాళ్ళకు కూడా ఏమో రైతు ఏమన్నా అంటాడేమో, మరి కూలీలు ఏమంటే వాళ్ళకు ఉండదు. దీని గురించి ఆలోచన లేదండి అసలు. ఏవో డెవలప్మెంట్ అంటే టీడీపీ ప్రభుత్వం డెవలప్మెంట్. ఇది ఇంకా అంతకాడి మనం చేసేది అంటే మరి కొద్దిగా రైతుని పట్టించుకుంటారు. కొద్దిగా ఏదైనా రోడ్లు అంటే రోడ్లు చేపించుకుంటాము. ఇక ఏదన్నా పనులు చేపించుకోవాలంటే అది సమస్యలు తెచ్చుకోవడానికి ఇప్పుడు వస్తున్నారని తెలిసింది. వచ్చి మీ సమస్యలు తెలుసుకొని చేస్తే కానీ మీరు ఏమైనా ఓటేయగలరా? ఎవరికి? ఇప్పుడు మనకి వాళ్ళు పద్ధతిని బట్టి మేము చేయగలుగుతాం. వాళ్ళు తీసుకునే దాని నిర్ణయాన్ని పెట్టి మనం చేస్తామండి. ఎవరైనా ఒకటైనా పాలనకి ఒక మంచి పని చేయమనండి. ఇప్పుడు రైతుని పట్టించుకోండి. రైతు గిట్టుబాటు తెచ్చు. నువ్వు మాకు లక్షలే అవసరంలా, 4,000 ఉంది, 5,000 6,000 పత్తి వేయండి, 7,000 ఉంది, ఇంకొక 500 1000 కలపండి. ఇన్సూరెన్స్ ఎందుకండి? ఒక్కొక్క ఎకరానికి 8 క్వింటాలు వస్తుంది. 7,500 35, 3,500 చాలు ఎకరానికి ఖర్చు నిమిత్తంగా. అది అండి రైతు పొజిషన్. అది ఏముందండి ఇక రోడ్లే. మా ఊరికి ఏం అవసరం లేదు, రోడ్డు ఒక్కటే. అది సాగునీటి సమస్య కూడా ఉందండి. ఏముంది, ఊరు కడుతున్నారు, ఏటికి నీళ్లు కట్టాలంటే ఇప్పుడు ఎట్టో నీళ్లు. మంచినీళ్ళు కూడా ఇబ్బంది అయిందండి. బోర్లు కొయ్యాలి, ఇప్పుడు బావి తీసామండి నీళ్ళకి, బావిలో బోర్ వేయాలి. ఇప్పుడు ప్రెసిడెంట్ సమస్య అంతా మన అది వరకు బాగానే అండి. ఎట్టో నీళ్లు అది యాక్షన్ ఏముండదండి. మా ప్రెసిడెంట్ ఉండడం, మనం ఉండడం, ఏదో గడుకుని చూసుకోవటం. అది గవర్నమెంట్లో కలిపేదండి స్కీము. ఇక రైతు వారీగా వేసుకోవటం అని ఎంతకంత మంచినీళ్ళు నడుపుకోవటం, అది పద్ధతి అంతే. రైతు సమస్య అదండి. మాకు మేకేం లక్షలు పెట్టమన్నారు, గిట్టుబాటు ధర వేయండి మాకు చాలు. మాకు లక్షలు అవసరంలే, 5,000 ఉందనుకో, ఈ కలపమని కింటాకి చాలు మాకు, అంతే. రామచంద్ర
ఏం చేస్తుంటారు? అయిపోయింది మా పని, ఏం చేస్తాను. వస్తా మరి పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. వస్తుందా? వాలంటీర్లు వస్తున్నారా ఇంటికి? వస్తున్నారు. అన్ని సంక్షేమ పథకాలన్నీ బాగానే ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంటికి మీ ఊరికి ఏం సమస్యలు ఉన్నాయి మీకు తెలిసి? ఏముంది, వీళ్ళు లేబరోళ్ళు పనులకు పోతుంటారు, పొరుగుడు ఉండూరులో మిరపకాయకు పోతారు. మిరపకాయకు పోవటం, చెట్టు జామ కొట్టుకోవటం అవి చేస్తుంటారు. రోడ్లు బాగానే ఉన్నాయా ఊళ్ళో? ఊళ్ళో రోడ్లు ఊళ్ళో తిరగనండి, అటు రోడ్డే అదే. ఇదేమో మాల్పల్లి ఇదంతా. సో మరి ఎవరు వస్తే మీకు ఎన్ని సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే బాగుంటుందా అనుకుంటున్నారు అంటారు, అంతే. అంతేగా. చంద్రబాబు వస్తే బాగుంటుందా? చంద్రబాబు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు అందరూ, అనుకునేది నేను అంటున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళలో మీ నియోజకవర్గానికి ఎవరు వచ్చినా మీరు ఓటు వేస్తారా? వేస్తాం, ఎవరు వచ్చినా వేస్తాం. సమస్యలు చూడడానికి ఎవరు వచ్చినా మీరు వాళ్ళకి వేస్తారు. పొలాలేమో ఒకళ్ళ తీసి ఒకళ్ళకి వేస్తండ్రి, కలుపుకున్నోడికేమో ఎక్కువ వేస్తండ్రి. ఇప్పుడు ఓపిక లేనివాడు ఎవడన్నా ఉంటాడు చూడు, మా పోటోళ్ళు మా కలుపుకున్నోడు కలుపుకున్న గట్టు అంత లెక్క అవతలకి వేస్తండ్రి. ఇప్పుడు మన అధికారులు ఉన్నారు, అధికారులు ఎవరికి ఎంత ఆయన అన్నాడంట జగన్ గారు, మరి ఇక మీకు తొందరగా కానివ్వండి పనులు అయిపోద్ది, తొందరగా కానివ్వండి అంటే మాదే ఉందండి మేము గీసేసి అంటున్నారు. వాళ్ళకి ఏమన్నా వచ్చి రాని చదువులు వాళ్ళు అందరూ చదివేలేనా అయ్యా? ఇప్పుడు ఇదివరకు గొలుసులు లెక్క వేసారు వాళ్ళు ఉండంగా, కరణాలు వాళ్ళు ఉండంగా. అసలు ఏనాడో తాతల తండ్రుల నాడు పొలం అది 4 ఎకరాల 24 సెంట్లు, ఎకరం 3 ఎకరాల 96 సెంట్లకు తీసుకొచ్చారు దాన్ని. ఇప్పుడు ఎవరి మళ్ళీనేమో ఇక ఏడ మళ్ళీ పెట్టడానికి కూడా ఇల్లేదంట, ఇక మళ్ళీ మార్చుకోవటానికి కూడా ఇక పాయింట్లు పడిపోయినాయి అంటాం. అదేంది అబ్బాయి, మా చేను స్వభావులు వేసిమయ్యా కొన్నాళ్ళు మాది. ఆ స్వభావుల కింద ఉన్నప్పుడు మొత్తం చాలా మటోళ్ళు కలుపుకున్నారు, ఎస్టీ వీళ్ళు లేబరే మా వాళ్ళు. సరే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం ఓపికలు ఉన్నాయి కలబట్టడానికి, మన దగ్గర ఏం ఓపికలు లేవు. మరి ఇప్పుడు ఏం కలబడతావు? ఎవరి మీద ఆయన జగన్ గారు వేసిండు అంతరెక్క, అది ఆయన కోతలు పెట్టిండు, అది కరెక్టేనా అంటండ్రి. అంతకుముందు ప్రభుత్వాలు ఖచ్చితంగా తేల్చారు అది పొలం. ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వాలు తగ్గి ఇంతేనంటాం. ఏంది అసలు ఈ పనులు ఎందుకు? ఇప్పుడు ఎవరి ద్వారా ఉంచితే పొద్దుగా వెనకట కరణం గారు అప్పటి నుంచి కొలిసిన మా తాతల తండ్రుల నా నుంచి పొలాలయ్యి కొంతమంది వెనకటోళ్ళు. సర్పంచ్ కానీ వైసీపీ ప్రభుత్వాలు ఎవరు వచ్చి మిమ్మల్ని ఏమీ అడగలేదా? ఇంకేమన్నా నాకు ఎవరిది ఏమో ప్రశ్న లేదు. ఆయన పాయింట్లు పెట్టినంత లెక్క రాళ్ళు పడిపోతాయి అంటాం. ఏంది ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు ఎట జావ పెడితే ఎట చస్తే ఈ కర్ణగారులు ఆ లెక్కలో. ఇప్పుడు ఓపికొండోడేమో మేలకొండ ఊకుంటే కలబడతానికి వస్తుంటారు, ఓపిక లేనివాడు మా బోటోడు ఉండంటేనేమో పానీ ఏడ కలబడతావు, ఏడ తాగాదలు ఆడుకుంటావు, ఏడ కేసులకు పోతామని మేలకొండ ఊకుంటున్నాం. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారట. మరి అంతేకాయ్యా, మరి కలబట్టం, కోర్టులు ఎమ్మడి తిరగటం, ఏడ తిరుగుతూ అని ఆలోచిస్తున్నాం. పిల్లల జాబులు వదులుకొని కోట్ల ఎమ్మడి తిరుగుతారా, వాళ్ళ బతుకు తెరుగు చూసుకుంటారా చెప్పయ్యా? వైసీపీ ప్రభుత్వం వల్ల ఈ ప్రభుత్వం వల్ల ఇప్పుడు ఇది జరగటం. అంటే ఇప్పుడు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి ఏ ప్రభుత్వం వచ్చినా న్యాయం చేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఎవడు వచ్చినా మనకి ఎవరు కావాలన్నా ఎవరు వచ్చినా ఏంటంటే మనం చేసే పనులు ఇప్పుడు దానికి ఒక నిలకడ అనేది ఒక లెక్క అనేది ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ తాళ్ళు లోపల తాళ్ళు ఉండే అద్దులు కూడా కొలిపించుకున్న అద్దులు కూడా ఆ తాళ్ళు దాటి 2 టాట్ల గొర్రెలు యువతలకి వేస్తుంటారు. మరి ఎట్టుంటుందండి? మేము కుంట్ల పంటలు పూడిపించుకొని మట్టి తోలించుకున్నాం అప్పుడు పొలం. అదిగో మాకు ఏం రాకుండా పాయింట్లు పడ్డాయి, మళ్ళీ తీయాతి కాదు మారవాతి కాదు కూడా అంటుంటారు. మరి అది కరెక్టేనండి చెప్పండి? అది కరెక్ట్ పనేనా? ఇప్పుడు మనకి ఎవరు వచ్చినా మన కష్టం మనం చేసుకుంటున్నాం, మన బాబు మనం తింటున్నాం. మన బాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కలిసి వస్తున్నారు, వాళ్ళ తరపు నుంచి ఇప్పుడు మీ గ్రామానికి రమాదేవి గారిని సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు వచ్చి మీ సమస్యలు నెరవేరుస్తారంటే మరి ఓటేస్తారా? వేస్తాం, వేయకుండా ఎట్టుంటాం, మాకు న్యాయమే చేయాలి. వచ్చినప్పుడు మీ సమస్యను గట్టిగా అది న్యాయం చేస్తే మటుకు వేస్తాం. ఆయన వల్ల మాకేం ఇబ్బంది కలగలేదు. ఇబ్బంది ఈ పొలాలయ్యే
ఓకే. ఇక అంత మటుకి ఓ ఊరు పుట్టిన కానుంది ఈ ఊరు మొదల నుంచా? ఆధార నుంచి మొదల నుంచి ఆ చివరిగా పాటు అటు వాక్కి ఎవరు లీడర్స్ రావట్లేదా? ఎవరు పట్టించుకోవట్లేదు ఇది. ఎందుకు సర్పంచ్కి చెప్పినాం కూడా పై వాళ్ళు రావాలంటున్నారు. అది మాకేం తెలుసు. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కదా, వాళ్ళు చెప్పినా ఏం పని అవ్వట్లేదా? పని అవ్వట్లేదు. ఇగో రోడ్లు చూడరా, మీరు వచ్చారుగా. అవును, ఎట్టున్నాయి రోడ్లు, దారుణంగా ఉన్నాయి. అవును, చీకటి పడితే పాది కావట్లా, లైట్లు ఇవన్నీ అసలు ఏమీ లేవు. మరి ఇప్పుడు ఎవరు వస్తే మరి బాగుంటుంది, ఇవన్నీ డెవలప్మెంట్ అవుతాయి అనుకుంటున్నారు? పెద్దరెడ్డి గారికి చెప్పినా కూడా మేము పట్టించుకోవట్లేదు. మేమేం చేసి వచ్చే ప్రభుత్వం మారితే ఏమన్నా మారిద్ది. ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారు, బాగుంటుంది అనుకుంటున్నారు? మా ఇది వచ్చిద్దాని వచ్చింది ఇది తెలుగుదేశం. మరి ఇప్పుడు ఇది వస్తే మాకు లైన్ అయ్యిద్ది. స్థానికంగా మరి ఇక్కడ మరి ఎవరున్నారు మీకు హెల్ప్ చేయడానికి కానీ? వీళ్ళు పక్క వాళ్ళు ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం టీడీపీ వాళ్ళ మొత్తం నుంచి మొత్తం అటు. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ కూడా పొత్తు పెట్టుకున్నారు అంతే. ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి ఇప్పుడు రమాదేవి గారని వస్తున్నారు కొత్తగా, మరి వేస్తే కనుక ఓటు వేస్తారా? వేస్తాం. అది మరి ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి మీ ఊరి? మాకు ఇది ఒకటే సమస్య, రోడ్డు ఒకటి, సైడ్ కాలువలు నీళ్ళు పోవటం, మంచీలు గించీలు మొత్తం వస్తున్నాం అండి. పంపులు ఇంటింటికి పంపులే వస్తున్నాయి. బాధ ఏం లేదు. ఇంకా రెండే మాకు ఇబ్బంది. చీడ పడితే భయం పడుతుంది ఎటని పోదామంటే. ఈ ముంగల పోతే ఇంకా మీకు దారుణంగా ఉంటుంది అసలు. గోగరాజపల్లి, ఎల్లింకి, గోగరాజపల్లి, ఎల్లింకి, జమ్మారం, అటు కొంతాలపల్లి, ఏర్లపాడు, పల్లెంపల్లి. మరి ఎవరో ముఖ్యమంత్రికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా సీఎం అంటున్నారు మరి. మరి ఆయన వచ్చినా బాగానే ఉంటుందా? పని చేస్తే ఏ బాధ లేదు. పని చేయాలి ముంగల. పని చేయింది ఏం బాగుంటుంది.